గత 12 ఏళ్లలో ఒక్క డివిజన్లో ఒక్క ఇల్లు ఇచ్చినట్టు చూపియండి. ఇవాళ పేదల కళ్ళల్లో ఆనందం వాళ్ళందరూ చూస్తుంటే నిజంగా కూడా మాకు ఎంత ఆనందంగా ఉన్నదంటే అందులో ఉన్న తృప్తి ఎందులో ఉండదు కూడా. నాకు తెలిసి ఎన్ని కోట్లు వచ్చినా ఈ తృప్తి ఉండదు. మేము రోజు కొన్ని డివిజన్లల్లో ముగ్గులు పోసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నానంటే ముగ్గులు పోసుకుంటే వాళ్ళు పోసుకుంటారు, మీరు ఎక్కడో ఒకటి అటెండ్ అయ్యి అప్పుడే కూర్చోవచ్చు. కానీ వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళ యొక్క భావాలని ఏ విధంగా ఉంటాయో కళ్ళలో ఆనందం చూడాలనే ఆలోచనతో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఒక్క ఇల్లు ఇయ్యలేని వాళ్ళు 12 ఏళ్ళల్లో ఇవాళ 3500 ఇండ్లు మేము ఇస్తున్నాం. ఇంకా కూడా ఇక్కడ ఎవరైనా అర్హులు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికీ కూడా అవకాశం ఉన్నది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవ్వరు దళారులను మధ్యవర్తులను పట్టుకొని అవసరం లేదు. ఇందిరమ్మ కమిటీ ఉంటుంది, కార్పొరేటర్ ఉంటారు, డివిజన్లలో ఉన్న పెద్ద మనుషులను వాళ్ళని తీసుకొని మీరు డైరెక్ట్ రండి. లేదంటే మీరు డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి ఇచ్చినా పర్వాలేదు. ఇందులో ఎక్కడ కూడా దళారులకు ఆస్కారం లేకుండా ఒక్క రూపాయి మీరు ఎవరు లంచాలు ఇవ్వకుండా మీ యొక్క ఇల్లు మీ దగ్గరికి వస్తుంది. అర్హత ఉంటే మాత్రమే. అది కూడా చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం అని అంటే గతంలో కొందరు అవహేళన చేసిండ్రు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఓన్లీ ఒక ఎమర్జెన్సీ అని దాని మీద పెట్టి చేసిండ్రు. గుర్తున్నదే లేదా మీకు? బ్యాంకులు జాతీయత గుర్తు రాలేదే? ఏ ఊరికి పోయినా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరున్నదా ఎక్కడన్నా? మేము ఇచ్చినాం గతంలో ఇందిరమ్మ ఇల్లు. 12 ఏళ్లలోకి ఇల్లు ఇవ్వలేని మీరు ఇవాళ ఇలా ఏదో ఏమంటాడు వాళ్ళకి పచ్చకమెర్లకు వీళ్ళకి పచ్చకమెర్లు అవపడతాయి అన్నట్టు వాడు అవినీతి. ఎవరన్నా ఒక్కరెక్కడ డబ్బు తీసుకుంటే 25,000 బహుమతి ఇస్తామని చెప్పి ప్రకటించిన ఏకైక వ్యక్తులు మేము ఇక్కడ. ఎంతమంది వచ్చిండ్రు, ఇంకెంతమంది కావాలి? అర్హతలు లేకుండా ఎందుకు కోల్పోతున్నారు? వారికి ఏమన్నా ఇప్పుడు 40 గజాలు ఉండాలి, 45 గజాలు ఉండాలి. 40 గజాలు ఉన్నది పాపం, మరి 5 గజాలు లేకుండా తీసేయొద్దు కదా. ఆ 40 గజాల వాళ్ళకు కూడా అవకాశం కల్పించండి అని చెప్పి రివ్యూలో ఇవ్వాలా తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే అర్హత కోల్పోతున్నారు. దాని మీద 1+1 కట్టుకోవడానికి 40 గజాలలో 1+1 కట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడానికి సడలింపు చేయడం జరిగింది. వీటి మీద ఎన్నడన్నా రివ్యూ పెట్టినరా? ఎన్నడన్నా ఇండ్లు ఇచ్చిండ్రా? ఎన్నడన్నా పెన్షన్లకు ఇచ్చేసిండ్రా? ఏం చేసుకుంటా పోతున్నాం? ఏదేమైనా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఇల్లు లేని పేద ఉండకూడదు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అని ఒక మేము ఆలోచనతోటి ముందుకు పోతాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.